గోదావరి జిల్లాలోని పచ్చని పొలాల మధ్య ఉన్న సీతారాంపురం అనే చిన్న పల్లెటూరది. ఆ ఊళ్ళో ప్రసాదు, శారద అనే దంపతులు ఉన్నారు. ప్రసాద్కి వ్యవసాయం తప్ప మరో జీవితం తెలీదు. శారద కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ఇంటిని ఎంతో చక్కగా చూసుకునేది. వాళ్లకి రమేష్, వినోద్ అనే ఇద్దరు కొడుకులున్నారు. వాళ్లు కూడా తండ్రితో కలిసి పొలంలో పనిచేస్తూ కుటుంబాన్ని చూసుకునేవాళ్లు. అనామికతో రమేష్ పెళ్లయింది. భావనతో వినోద్కి పెళ్లి జరిగింది. తోటికోడళ్ళు అనామిక, భావన పెద్దలకు, బంధాలకు, అనుబంధాలకు ఎంతో విలువనిచ్చే గొప్ప మనసున్నవాళ్లు. ఊరంతా శారద ఇంటికొచ్చిన కోడల గురించి గొప్పగా మాట్లాడుకునేవాళ్లు. తోటికోడళ్ల ఆదర్శ కుటుంబం అని మెచ్చుకునేవాళ్లు. ఓ రోజున కమల, సుందరి ఓ చెట్టు కింద కూర్చొని తోటికోడళ్ల ఆదర్శ కుటుంబం గురించి హేళనగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. నిజం చెప్పవే సుందరి, ఎక్కడైనా తోటికోడళ్ళు అక్క చెల్లెలవుతారా? అవరు కమల, తోటికోడళ్ళు అక్క చెల్లెలు ఎప్పటికీ కాదు. ఒకరికి ఒకరు అక్క చెల్లి అని పిలుచుకున్నంత మాత్రాన సొంత అక్క చెల్లెలు అవుతారా ఏంటి? కారు. ఏనాడు అవలేరు, ఇప్పుడు అవరు. ఇక భవిష్యత్తులో ఉమ్మడి కోడల ప్రస్తావనే ఉండదు. మరెందుకే ఊరంతా ఈ తోటి కోడలని అంత గొప్ప వాళ్ళని చేస్తుంది? వాళ్ళ మధ్య అసలు తగాదా రాదా? ఎప్పటికీ విడిపోకుండా ఇలాగే కలిసి ఆదర్శంగానే ఉంటారా ఏంటి? చెప్పవే, చెప్పు. నీకెందుకే వాళ్ళ మీద అంత కోపం వస్తుంది? మరేంటి సుందరి, ప్రతిరోజు మా అత్తయ్య గారు లేచినప్పటి నుండి తిరిగి పడుకునే వరకు నన్ను, నా తోటికోడల్ని అలా ఉండమని తిడుతూ శారద ఇంటికొచ్చి నా తోటికోడలను చూసి నేర్చుకోండి చెప్తుంది. అందులో తప్పే ఉందే కమలా? వాళ్ళు మన ఊరికే కాదు, మన దేశానికే ఆదర్శం. ఎక్కడ లేని తోటికోడళ్ళు ఆదర్శ కుటుంబం మన ఊర్లో ఉంది. అందుకు మనం గర్వపడాలి కదా. నిన్ను తిట్టేస్తాను సుందరి, నువ్వు కూడా వాళ్ళ పాటే పాడుతున్నావు. ఏంటే కమలా, నీ వాళ్ళకం చూస్తుంటే తోటి కోడళ్ళు గొడవ పెట్టుకుని ఎప్పుడు విడిపోతారా అని చూస్తున్నట్టుగా ఉన్నావే. అవునే సుందరి, అనామిక, భావన గొడవ పెట్టుకోవాలి, విడిపోవాలని లేచినప్పటి నుంచి పడుకునే వరకు దేవుళ్ళని వేడుకుంటున్నాను. నీ కోరిక మంచిది కాదు కాబట్టే ఆ దేవుళ్ళు తీర్చడం లేదు కమలా. అప్పుడప్పుడు నాకు అలాగే అనిపిస్తోంది సుందరి, కానీ విడిపోవాలని వేడుకోకుండా నేనే ఉండలేకపోతున్నా అని కమల చెప్తూ ఉండగా రాజమ్మ అనే పెద్దావిడ వచ్చింది. వాళ్ళని కోపంగా చూసి, ఏం మనుషులే మీరు? తోటి కోడళ్ళు ఆదర్శంగా ఉంటే ఓర్వలేకపోతున్నారు? మీ అత్తలకు చెప్తానుండండి అని బెదిరించింది. ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున అనామిక తెల్లవారుజామునే లేచి ఇంటి పనులన్నీ చేసేది. భావన కొంచెం ఆలస్యంగా లేచినా కిచెన్లో ఉన్న అనామిక దగ్గరికి వచ్చింది. అక్క, నువ్వు ఇంటి పని చేసావు కదా, నేను వంట పని చేస్తానులే. వద్దులే చెల్లి, నేను చేస్తాను, నువ్వెళ్ళి ఏదైనా పని చూసుకో. అన్ని పనులు నువ్వు చకచకా చేస్తుంటే ఇక నేను చేయడానికి ఏం పనులున్నాయక్క? ఈ వంట పని తప్ప. వంట నేను చేస్తాను, నువ్వెళ్ళి అత్తయ్యతో ముచ్చట్లు పెట్టుకోపో. నేను అదే అంటున్నానక్క, ఇంటి పనంతా నువ్వు చేసేసావు, ఈ వంట పని నేను చేస్తాను. నువ్వు అత్తయ్య కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకోండి. వెళ్ళు. నేను చేస్తానులే చెల్లి, నాకు వంట చేయడం వచ్చు కదక్కా, నేను చేస్తాను కదా అని ఇద్దరూ పోటాపోటీగా వాదించుకుంటూ ఉంటారు. గదిలో ఉన్న అత్తగారు శారద వాళ్ళ మాటలు విని కిచెన్లోకి వచ్చింది. కోడళ్ళని చూసింది. ఏంటి కోడళ్ళు ఈ వాదన? చూడండి అత్తయ్య, నేను ఈరోజు పొద్దున్నే లేచి ఇంటి పని మొత్తం చేశానంట. ఇప్పుడు భావన వంట పని చేస్తానని అడ్డుపడుతుంది. నేను అడ్డుపడ్డంలో తప్పులేదు కదత్తయ్య. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు భలే మోచ్చటగా అనిపిస్తుందమ్మ కోడల్లో. తోడి కోడలున్న ఏ ఇల్లైనా ఏదో ఒక క్షణంలో గొడవతో తగాదాతో అల్లాడిపోద్ది. కానీ నా ఇల్లు మాత్రం ప్రతి క్షణం ఆనందంగా ఉంటది. అందుకు కారణం మీరే అత్తయ్య. కొంతవరకు కారణం నేనే కావచ్చులే అమ్మా, కానీ పూర్తిగా మాత్రం మీ అమ్మ నాన్నలే కారణం. వాళ్ళు మీకు కలిసిమెలిసి ఉండడంలో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పారు కదా. అనామిక, భావన ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కోడల్లో ఇద్దరు కలిసి పని చేసుకోండి అని చెప్పి అత్తగారు శారద వెళ్ళిపోయింది. అనామిక, భావన కలిసి పని చేసుకునేవారు. ఒకరు కూరగాయలు తరుగుతుంటే మరొకరు పొయ్యి మీద వంట చేసేవాళ్ళు. ఒకరు బట్టలారేస్తుంటే మరొకరు ఇంటిని శుభ్రం చేసేవాళ్ళు. వాళ్ళిద్దరూ తోటి కోడలలా కాకుండా అక్కా చెల్లెళ్ళలా ఉండేవాళ్ళు. పక్కింటి సుబ్బమ్మ మాత్రం ఇదంతా చూసి ఆశ్చర్యపోయేది. ఏ కాలమైనా తోటికోడలు కొట్టుకోవడం చూసాం మనం. వీళ్ళిద్దరు మాత్రం ఎప్పుడూ కలిసిమెలిసి పనులు చేసుకుంటున్నారు.
మంచిగా ఉంటున్నారు అని అనుకునేది. అలా కొన్నాళ్ళు గడిచాయి. ఓ రోజు ఉదయాన్నే ఇంటి అరుగు మీద ప్రసాద్ కూర్చొని రేడియోలో పాటలు వింటూ మురిసిపోతూ ఉండగా రైస్ మిల్ యజమాని నారాయణ వచ్చాడు. అతన్ని చూసి రేడియో బంద్ పెట్టాడు. రండి నారాయణ గారు, బాబు వినోదు ఒక కుర్చీ తీసుకురా, నారాయణ గారు వచ్చారు అని చెప్పాడు ప్రసాద్. వినోద్ కుర్చీ వేశాడు. నారాయణ కూర్చున్నాడు. బావున్నారా నారాయణ గారు? బావున్నాను బాబు. వినోదు, వెళ్ళి బావంతో చెప్పి టీ పంపించినాయనా. ఇప్పుడు టీ లాంటివేమీ వద్దు ప్రసాదు, రైస్ మిల్ గురించి మీ అందరితో మాట్లాడడానికి వచ్చాను, ఓసారి అందరినీ పిలవండి. అప్పుడు మనమే లోపలికెళ్దాం పదండి. ఇదేమీ రహస్యంగా మాట్లాడాల్సిన విషయం కాదు ప్రసాదు, ఇక్కడే మాట్లాడుకుందాం. బాబు వినోదు, అందరినీ పిలువు. వినోద్ అందరినీ పిలిచాడు. నిమిషంలోనే అందరూ అక్కడికొచ్చారు. ఇంకా ఆలస్యం చేయకుండా మీరొచ్చిన విషయం చెప్పండి నారాయణ గారు. నా కూతురి కాపురి నిలబడాలంటే నాకు డబ్బు కావాలి. అలాగని నేను వడ్డీలకి తీసుకోనని మీకు తెలుసు. నా రైస్ మిల్ అమ్మేద్దామనుకుంటున్నాను ప్రసాదు అని నారాయణ చెప్పగానే ప్రసాదు శారద ముఖాలు చూసుకున్నారు. అప్పుడే పక్కింటి సుబ్బమ్మ గోడ దగ్గరకొచ్చింది. ఇదేంటి తోటి కోడళ్ళ ఆదర్శ కుటుంబం దగ్గరికి రైస్ మిల్లు నారాయణ వచ్చాడు, ఏదో ముఖ్యమైన విషయమే ఉండుంటదే అనుకొని వాళ్ళ మాటలు వినటం మొదలుపెట్టింది. నేను రైస్ మిల్ అమ్మాలని నిర్ణయం తీసుకోగానే నాకు మీరే గుర్తుకొచ్చారు. అందుకే ముందు మీ దగ్గరికి వచ్చాను. మీరేమంటారు? ప్రసాదు కొడుకులను కోడళ్లను చూశాడు. అది నారాయణ అర్థం చేసుకొని, ఓ పని చేయండి ప్రసాద్ గారు, అందరి ముందు విషయం చెప్పాను, మీరు బాగా ఆలోచించుకొని నాకు ఫోన్ చెయ్యండి. అది ఏ విషయం అయినా సరే ఏమాత్రం మోహాటం పడకుండా నాకు చెప్పండి. మీరు ఇబ్బంది పడొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పాడు. అలాగే నారాయణ గారు, ఏదేమైనా మనుషుల్ని అర్థం చేసుకోవటంలో ఎవరైనా మీ తరువాతే. మేము మాట్లాడుకొని మీకే విషయం అనేది చెప్తాంలేండి. సంతోషం ప్రసాద్ గారు, ఇంక నేను వెళ్తాను అని నారాయణ అందరికీ నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. శారద కుటుంబం ఇంట్లోకి వెళ్ళింది. గోడ పక్కనున్న సుబ్బమ్మ ఆ మాటలు విని, ఓహో, నారాయణ గారు తన రైస్ మిల్లు అమ్మడానికి వచ్చాడనమాట. అయినా ఈ ఊర్లో అతి పెద్ద భూస్వామి రంగయ్య దగ్గరికి వెళ్లకుండా వీళ్ళింటికి రావడం వెనకున్న రహస్యం ఏంటో అర్థం కావడం లేదు అనుకొని తన ఇంట్లోకి వెళ్ళి ఇక శారద కుటుంబం ఇంట్లో కూర్చుంది. నారాయణ గారు అభిమానంతో మీకు తోచినంతగా ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రైస్ మిల్లుకి ఎంతో చరిత్ర ఉంది. వాళ్ళకి బాగా కలిసొచ్చింది. ఎంతవరకు ఎవరి దగ్గర చేయి చాచింది లేదు. ఇది కావాలని అడిగింది లేదు. మొదటిసారి మన ఇంటికొచ్చి ఆ రైస్ మిల్ అమ్మకం గురించి చెప్పాడు. ఇప్పుడు మనం రైస్ మిల్ కొందామంటున్నారా నాన్న? అవును బాబు, నారాయణ గారు తన రైస్ మిల్ని ప్రాణంగా చూసుకున్నాడు. భూస్వామి రంగయ్య దగ్గరికి వెళ్లకుండా మన దగ్గరకు వచ్చి కొనుక్కోమని చెప్పి వెళ్ళిపోయాడంటే ఆయన తర్వాత అంత బాగా మనమే చూసుకోగలమని వారి నమ్మకం. కానీ అమ్మా, ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు కదా. కొంత డబ్బు మన దగ్గర ఉంది బాబు. మిగతా డబ్బులు ఎక్కడి నుంచి తేవాలన్నది మనం ఆలోచించుకోవాలి. అప్పు మాత్రం వద్దు మావయ్య. ఇంతవరకు మనం అన్ని విషయాల్లోనూ ఆదర్శంగా ఉన్నాం. మళ్ళీ మనం అప్పు జోలికైతే వెళ్ళొద్దు. అప్పు తీసుకోకుండా రైస్ మిల్లు కొనడం సాధ్యం అవ్వదుగమ్మా. సాధ్యమవుతుంది అత్తయ్య. ఎట్టా చిన్న కోళ్ళ. భావన అనామిక వైపు చూసింది. అనామిక భావన చూపుని అర్థం చేసుకుంది. ఇద్దరూ కలిసి వాళ్ళ గదుల్లోకి వెళ్లారు. రమేష్, వినోదులు ముఖాలు చూసుకున్నారు. నిమిషం తర్వాత అనామిక తన పుట్టింటి వారు పెట్టిన 3 తులాల నెక్లెస్ ని తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది. భావన తన పుట్టింటి వాళ్ళు పెట్టిన 2 తులాల నెక్లెస్ ని తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది. శారద తన కోడళ్ల వైపు చూసింది. అత్తయ్య, వీటిని ఏం చేస్తారో మీ ఇష్టం. ఎలాంటి అప్పు లేకుండా చూడండి. అలాగే రైస్ మిల్ అయితే కొనాలి. అవును మావయ్య. కోడళ్ళంటే మీరేనమ్మా. నేను వీటిని మళ్ళీ చేయించమని మేము అడగం మావయ్య. అవును మావయ్య. అయినా మాకెప్పుడేం కావాలో మీకు అత్తయ్యకి బాగా తెలుసు కదా మావయ్య. ఆ మాట వినగానే శారద చాలా సంతోషపడింది. రమేష్, వినోద్ గర్వపడ్డారు. ప్రసాద్ అన్ని విధాల ఆలోచన చేశాడు. నారాయణకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అలాగే ప్రసాద్, నా నమ్మకాన్ని నిలబెట్టారు. రేపు రైస్ మిల్ కాగితాలతో వస్తాను. అందరూ ఇంటి దగ్గరే ఉండండి. మరుసటి రోజున నారాయణ రైస్ మిల్ కాగితాల్ని తీసుకుని ప్రసాద్ ఇంటికొచ్చాడు. తోటికోడళ్ల చేతుల మీద డబ్బుల్ని నారాయణకి ఇప్పించాడు ప్రసాద్. రైస్ మిల్ కాగితాలు తీసుకోండి ప్రసాద్, అవి మా కోడలకే ఇవ్వండి. మావయ్య, మావే తీసుకోమని చెప్తున్నాడుగా కోడళ్ళు. తీసుకోండి, మీ ఇద్దరి వల్లే ఇది సాధ్యమైంది. అనామిక, భావన సంతోషంగా రైస్ మిల్ కాగితాలను తీసుకున్నారు. నారాయణ సంతోషంగా వెళ్ళిపోయాడు.
అమ్మా కోడళ్ళు, ఇంతవరకు అన్ని విషయాల్లో ఎట్టా అయితే ఆదర్శంగా ఉన్నారో ఈ రైస్ మిల్లు వ్యవహారంలో కూడా అలాగే ఉండండి. మీరలా ఉంటారని నాకు తెలుసమ్మా, కాకపోతే పెద్దోణ్ణిగా ఏదో చెప్తున్నానంతే అలాగే మావయ్య. అని తోటి కోడళ్ళు ఆ రోజు నుంచే ఇంటి పనుల్నే కాదు రైస్ మిల్ వ్యవహారాల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవటం మొదలుపెట్టారు. మరింత ఆదర్శంగా నిలిచారు.